హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం ఫోర్డ్ ఆస్పైర్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుగా హర్యానా కార్ తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలట, ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఎన్ఓసి ఇస్తానండి. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనాన్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేదో ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే ఫోర్డ్ ఆస్పైర్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి. ఫోర్డ్ ఆస్పైర్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2017 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2032 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 51,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ ఇప్పటి వరకు 51,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో, హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తానండి. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఓనర్ దగ్గర నుంచి తెచ్చినటువంటి కారు. ఈ కారు కొద్దిగా లైట్గా మట్టిగా అయితే ఉంది. ఏం తొడవలేదు, ఉన్నది ఉన్నట్టుగానే పెడుతున్నాను. అక్కడక్కడ లైట్గా స్క్రాచెస్ అయితే ఉన్నాయి. పంపించేటప్పుడు నీట్గా రబ్బింగ్ పాలిష్ నీట్గా చేపించి అయితే పంపిస్తానండి ఈ కార్ని మీకు. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. 51,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే నీచే దేకోతోడా టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 5 టైర్స్ కూడా 4 టైర్స్ 90 నుంచి 100% ఉన్నాయి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కు 100% అయితే ఉంది. అన్యూజ్ అండి. 2017లో కారుతో వచ్చినటువంటి టైర్ అంతే ఉందండి. మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది. 1 లీటర్ డీజిల్కి హైవే మీద 20 నుంచి 23 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. ఫ్రెండ్స్, కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 2017లో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయండి. 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా కార్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ కార్ అండి. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 1-2 చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. నేను పంపించేటప్పుడు ఇంతకంటే ఇంకా నీట్గా అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 3,60,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ఓనర్ గారు 3,60,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చండి. ఫ్రెండ్స్, లైక్ అయితే మర్చిపోకండి. కారు బిల్ట్ క్వాలిటీలో కూడా నెంబర్ 1గా అయితే ఈ కారు అయితే ఉంటుందండి. అలాగే చూసుకున్నట్లయితే పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. యాప్రాన్స్ కానీ, అలాగే రేడియేటర్ పట్టీ కానీ, అలాగే లెగ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. నెంబర్ 1గా ఉంది. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. చూడొచ్చు, ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి 80 నుంచి 90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవు. కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90% టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి.
చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే 100కి 90 నుంచి 100% అయితే ఉంది. ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బంపర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డీఫాగర్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 90 నుంచి 100% టైర్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చూడొచ్చు చాలా నీట్గా ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 90 నుంచి 100% టైర్ ఉంది. ఎలైవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ యొక్క పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అని చెప్పాను, 2 కాదు 6 ఎయిర్ బ్యాగ్స్ అండి. ఈ కారు ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 3 లక్షల రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఈ కార్లో అయితే ఉన్నాయండి. 6 ఎయిర్ బ్యాగ్స్ కారు. అలాగే చూసుకున్నట్లయితే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే చూడొచ్చు ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే మంచి బేస్తో మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే జెన్యూన్ రీడింగ్ అండి. 51,000 కిలోమీటర్ అయితే తిరిగింది. 51,320 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. 1, 2 అలాగే చూడొచ్చు 3, ఇటు పిల్లర్కి ఒక 4 సీట్ కవర్లకి మొత్తం కటన్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుందండి. 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయి. చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఈ కార్కి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. లెదర్ సీట్ కవర్స్ 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే లెదర్ సీట్ కవర్స్ అన్ని 100కి 70% అయితే ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూడొచ్చు 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే హామ్ రెస్ట్ ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ యొక్క బాడీ యొక్క పంచింగ్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉందండి మొత్తం కూడా. అలాగే డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. పర్ఫెక్ట్గా అయితే ఉందండి. సర్వీసింగ్ కూడా చేయించకుండా కార్ అయితే పెడుతున్నాను. సర్వీసింగ్ చేపిస్తే ఇంకా నీట్గా అయితే ఉంటుంది. డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది. స్టెప్నీ టైర్ అన్యూజ్ అండి. కొత్త టైర్ అంతే ఉంది చూడొచ్చు. అన్యూజ్ అండి టైర్ చూసుకున్నట్లయితే. అలాగే టూల్ కిట్ కూడా ఇంతవరకు యూజ్ చేసిన లేదు. చూడొచ్చు కొత్తగా ఉంది టూల్ కిట్. కార్ టూల్ కిట్ కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ రస్ట్ అయితే లేదు. చాలా కొత్తగా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్తో వచ్చినటువంటి లేబుల్తో రేడియేటర్ పట్టీ అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది. ఎక్ బార్ గాడి రేస్ దేదో ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. ఇంజన్ బంద్ కారు. అలాగే బ్యాటరీ ప్రాబ్లం ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదండి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. 2017లో కార్తో వచ్చినటువంటి బానెట్ అయితే ఉందండి. మళ్ళొకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. ఎక్ బార్ గాడి స్టార్ట్ కరు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ ఆవు బహారావు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఫోర్డ్ యాస్పైర్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి. 6 ఎయిర్ బ్యాగ్స్ కారు. 3 లక్షల రూపాయలు ఎయిర్ బ్యాగ్సే ఉన్నాయి. 51,000 తిరిగింది. 51,000 కిలోమీటర్ అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. సింగిల్ ఓనర్ కారు. ఇన్సూరెన్స్ ఉంది. సింగిల్ కీ అయితే ఉంది. 3,60,000 రూపాయలు. 3 లక్షల రూపాయలు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. 3,60,000 రూపాయలు బండి రేటు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్న అందరికీ బాయ్. జై హింద్.